కొన్ని మాటలు దేవుని వాక్యము, దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చిన వాక్యాన్ని నేను మీతోటి చెప్పాలనుకుంటున్నాను. మన జీవితాల్లో పాస్టర్ గారు ఏం చెబితే బాగుండిద్ది, దేవుడు మన గురించి ఏం చెప్తే బాగుండిద్ది అని మనం అనుకుంటాం. ఏ సంఘంలో అయినా, ఏ చర్చిలోకైనా మనం అడుగు పెట్టినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అనగానే అందరికి ఏమనిపించిద్ది? సంతోషంగా ఆమేన్, ఐ రిసీవ్, దేవుడు నా జీవితంలో ఆ యొక్క గొప్ప మేలు చేయాలి అనుకుంటారు. మంచిదే, దేవుడు మేలు చేయవాడు, దేవుడు మంచివాడు, దేవుడు దయాళుడు, ఉత్తముడు, రుచి చూచి తెలుసుకోమని బైబిల్ చెబుతుంది. అలాగే ఆయన యొక్క హృదయంలో ఉన్న కొన్ని స్వభావ లక్షణాలను మనం అర్థం చేసుకోవాలి. ఇర్మియా గ్రంథంలో చూడండి, ఇర్మియా గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనం 1 నుంచి చదవండి. యూదారాజైన సిద్కియా ఏలుబడి ఆరంభమున 4వ సంవత్సరము 5వ నెలలో గిబియోను వాడును ప్రవక్తయును అజ్జూరు కుమారుడైన హనన్య యాజకుల ఎదుటను ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరములో నాతో ఇలాగనేను, ఇజ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను బబులోను రాజు కాడిని విరిచి ఉన్నాను. 2 సంవత్సరములలోగా బబులోను రాజైన నెబుకద్రెజరు ఈ స్థలములో నుండి బబులోనునకు తీసుకొని పోయిన యెహోవా మందిరపు ఉపకరణములన్నిటినీ ఇచ్చటికి మరలా తెప్పించేదను. బబులోను రాజు కాడిని విరగగొట్టి యెహోయాకీము కుమారుడును యూదా రాజునైన యెకొన్యాను బబులోనునకు చెరగొనిపోయిన యూదులనందరినీ ఈ స్థలమునకు తిరిగి రప్పించేదను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా యాజకుల ఎదుటను యెహోవా మందిరములు నిలుచుచున్న ప్రజలందరి ఎదుటను ప్రవక్త అయిన హనన్యాతో ఇట్లనేను, అలాగున జరుగునుగాక, యెహోవా అలాగుననే చేయునుగాక. యెహోవా మందిరపు ఉపకరణములన్నిటినీ చెరగొనిపోబడిన వారినందరినీ యెహోవా బబులోనులో నుండి ఈ స్థలమునకు తెప్పించి నీవు ప్రకటించిన మాటలను నెరవేర్చునుగాక. అయినను నేను నీ చెవులలోను ఈ ప్రజలందరి చెవులలోను చెప్పుచున్న మాటను చిత్తగించి వినుము. నాకును నీకును ముందుగా ఉన్న ప్రవక్తలు అనేక దేశములకు మహారాజ్యములకు విరోధముగా యుద్ధములు జరుగుననియు కీడు సంభవించిననియు తెగులు కలుగుననియు పూర్వకాలమును ప్రకటించుచు వచ్చిరి. అయితే క్షేమము కలుగునని ప్రకటించు ప్రవక్త ఉన్నాడే అని మాట నెరవేరిన ఎడల యెహోవా నిజముగా అతని పంపెనని ఒప్పుకొనదగినని ప్రవక్తని ఇర్మియా చెప్పగా, ప్రవక్త అయిన హనన్య ప్రవక్తనే ఇర్మియా మెడ మీద నుండి ఆ కాడిని తీసి దాన్ని విరిచి ప్రజలందరి ఎదుటెట్లనేను, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, 2 సంవత్సరములలోగా నేను బబులోను రాజైన నెబుకద్రెజరు కాడిని సర్వజనముల మెడ మీద నుండి తొలగించి దాన్ని విరిచివేసేదను. అంతటా ప్రవక్త అయిన ఇర్మియా వెళ్ళిపోయాను. చాలు. ఇక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, అతని పేరేంది? అజ్జూరు కుమారుడైన హనన్య. అతనికి దేవుని యొక్క స్వరం వచ్చింది. ఏమొచ్చింది? దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, వాళ్ళు ఎక్కడున్నారు? బబులోను చెరలో ఉన్నారు. బబులోను చెరలో నుండి మీరు విడిపింపబడబోతున్నారు. దేవుడు మీ జీవితంలో నుంచి ఎవరైతే దోచుకొని పడ్డారో మీ యొక్క మందిరంలో నుంచి ఉపకరణాలు, అంటే యెరూషలేము మందిరంలో నుంచి ఉపకరణాలు తీసుకెళ్ళిపోయినాయో అవన్నిటిని కూడా మరలా తీసుకొస్తాడు అని చెప్పి అంత క్షేమమే చెప్పాడు. కానీ దానికి ముందున్న ప్రవక్తలు చెప్తున్న మాట ఏంటంటే, కీడు కలిగిద్ది, తెగులు వచ్చిద్ది అని చెప్పారు. చిత్తగించుము, నాకును నీకును ముందుగా ఉన్న ప్రవక్తలు అనేక దేశములు మహారాజ్యములకు విరోధముగాను యుద్ధములు జరుగును, కీడు సంభవించును, తెగులు కలుగునని పూర్వకాలమందు ప్రకటించుచూ వచ్చిరి. ముందు కొంతమంది ప్రవక్తలు ఏం చెప్పారంటే నష్టం జరిగిద్ది అని చెప్పారు. కానీ ఎవరి మాట వినసొంపుగా ఉండిద్ది? మనకి నీకు మేలు జరిగిద్ది అని చెప్పే వాళ్ళ మాటే వినసొంపుగా ఉండిద్ది. కీడు జరిగిద్ది అనే మాట చెప్పాలంటే ఈ రోజుల్లో జనాలకి చెప్పాలంటే మీద ఇర్మియా మెడ మీద ఏముందంట? ఆల్రెడీ ఒక పెద్ద మాను లాంటిది వేసి అతనికి బొండములు వేశారు. ఎందుకు? అతడు కీడే ప్రవచిస్తున్నాడు, విలపించు ప్రవక్త అని అతనికి పేరు. అందుకే విలాప వాక్యములు కూడా ఇర్మియానే రాసింది. ఇర్మియా ఎప్పుడు యెరూషలేమును గురించి, యూదా వారి గురించి, ఇజ్రాయెల్ వారి గురించి ఏడుస్తూ ఉంటాడు, అయ్యో నా ప్రజలు అన్యాయమైపోతున్నారు అని. కానీ ఆ ప్రజలకు నచ్చదు. ఎందుకు నచ్చదు? ఎప్పుడు కూడా లేస్తే చెడు జరిగిద్దనే మాట చెబుతున్నాడు, కానీ మంచి జరిగిద్దనే మాట రావట్లేదు. మంచి జరిగిద్దని చెప్తే బాగుండేది, కానీ చెడు జరిగిద్దని చెప్తే ఎలా అని మన జీవితాల్లో కూడా చాలా మందికి నచ్చదు. ఏమి నచ్చదు? చెడు జరుగుతుంది
అని చెప్తే నచ్చదు. ఇక్కడ ఏమంటున్నాడు, హనన్య ఇలాగ చెప్పాడు అందరికీ. ఏమని? మంచి జరుగుతుంది మీకు, 2 సంవత్సరాల్లోగా మీ జీవితంలో గొప్ప అద్భుతం జరుగుతుంది అని చెప్పాడు. అయితే ఇర్మియా, ఒకవేళ దేవుడు నీతో అలాగ చెప్తే అది మంచిదే, అలాగే జరగాలి అని అనుకున్నారంట. ఈ రోజుల్లో కూడా ఎక్కడ చూసినా ప్రజలు ఏమి కోరుకుంటున్నారయ్యా అంటే, మా జీవితంలో ఏదో ఒక మేలు జరగకపోయిద్దా, మా జీవితంలో మేలు కావాలి, మా జీవితంలో ఏదో ఒక పరిస్థితులు మారాలి అని. కొంతమంది నన్ను అడిగారు ఏమని, అయ్యా మా జీవితంలో నేను చేసే జాబు విషయంలో నాకు ప్రమోషన్ వచ్చిద్దా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. నేను చేసే పరిస్థితుల్లో నాకు ఏమంటారు మేలు జరిగిద్దా అని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు ఏం మాట్లాడతాడంటే, నీ జీవితాన్ని మార్చుకో. వాళ్ళు ఏం మాట్లాడతారంటే, నా జీవితం మార్చుకోవటం అనేది పక్కన పెట్టి ఇప్పుడు నా ముందున్న సమస్య తీరిద్దా లేదా అనేదే ప్రజలకు కావాలి. నా జీవితం గురించి దేవుడికి అనవసరం. ఇప్పుడు నేనున్న సమస్యల్లో నేను ఉన్నతమైన స్థితికి వెళ్తానా లేదా అంతవరకు మాత్రమే జనం అడుగుతారు. తమ జీవితాలు మార్చుకోవడానికి ప్రజలు ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరు? జనులు దురద చెవులు కలిగిన వారై తమకు అనుకూలమైన బోధన ఏర్పరచుకుంటారు. ఎందుకని? పాస్టర్ గారు ప్రేమ కలిగిన వాడు కాబట్టి అతను ప్రేమగా మాట్లాడితే పాస్టర్ గారి మాటలను బట్టి మనము ఇదిగా ఉంటాం. కానీ ఏమంటున్నాడు బైబిల్లో? ఏమన్నాడు? మేలు కోరు స్నేహితుడు అనేక గాయములు చేస్తాడు, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టుకుంటాడు. మేలు కోరే స్నేహితుడు ఏం చేస్తాడు? గాయములు చేస్తాడు. నీ జీవితంలో ఉన్న లోపాలను సరిచేయాలని కోరుకుంటాడు. పగవాడైతే నిన్ను అనేక ముద్దులు, నువ్వు మహా గొప్ప వ్యక్తివి అని చెప్తా ఉంటాడు. ఇలాగే హనన్య వచ్చి ఏమన్నాడు? ఇర్మియా చెప్పేది కాదు, నేను చెప్పేది వినండి అని చెప్పింది ఏంటంటే, 2 సంవత్సరాల్లో బబులోను చెరలో నుంచి మీరు బయటికి రాబోతున్నారు, దేవుడు చెబుతున్నాడు అని చెప్పి ఏమన్నాడు? ఇర్మియా మెడ మీద నుంచి ఆ కాడిని కూడా విరగొట్టి, ఇలాగే నెబుకద్నెజరు యొక్క కాడిని దేవుడు విరగొట్టబోతున్నాడు అని చెప్పాడు. సరే, నువ్వు చెప్పినట్లుగానే జరిగితే మంచిదే అని చెప్పి ఇర్మియా కూడా వెళ్ళిపోయాడు. అందరికీ ఆ మాటలు వినసొంపుగా ఉన్నాయి, అవునా కదా? అయితే ఇక్కడ ఒక మాట చూడండి, దాని కింద అందరు ఇంటికి వెళ్ళిపోయారంట. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇర్మియా ఊరకలేడు. ఇక్కడ చూడండి, ప్రజలందరూ ఇలా చెప్పినప్పుడు అంతటా ప్రవక్త అయిన ఇర్మియా ఇంటికి ఏమన్నాడు? వెళ్ళిపోయాను. ప్రవక్త అయిన హనన్య ప్రవక్త అయిన ఇర్మియా మెడ మీద ఉన్న కాడిని విడిచిన తర్వాత యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నీవు పోయి హనన్యాతో ఇలాగ సెలవిచ్చుము. ఏమన్నాడు? ఇలాగ సెలవిచ్చుచున్నాడు యెహోవా అని చెప్పు, నీవు కొయ్య కాడిని విరిచితివే, దానికి ప్రతిగా ఇనప కాడిని చేయించవలెను. ఇజ్రాయెల్ దేవుడకు సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ జనులందరూ బబులోను రాజైన నెబుకద్నెజరునకు దాసులు కావాలనని వారి మెడ మీద ఇనప కాడి ఉంచితిని గనుక వారు అతనికి దాసులగుదురు, భూజంతులను కూడా నేను అతనికి అప్పగించి ఉన్నాను. అంతటా ప్రవక్త అయిన ఇర్మియా ప్రవక్త అయిన హనన్యాతో ఇట్లనెను, హనన్యా వినుము, యెహోవా నిన్ను పంపలేదు, ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింపజేయుచున్నావు. కాగా యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను. యెహోవా మీద తిరుగుబాటు చేయుటకై నీవు జనులను ప్రేరేపించితివి గనుక ఈ సంవత్సరమున నీవు మరణమవుదు అని అతనితో చెప్పాను. ఆ సంవత్సరమే 7వ నెలలో ప్రవక్త అయిన హనన్యా మృతి నొందెను. మేలు జరిగిద్ది అని చెప్పావు, దేవుడు నీకు అలా చెప్పలేదు, కానీ నువ్వు చెప్పావు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు ఉండవు అని చెప్పినప్పుడు అతను అలాగే 7వ నెలలో చనిపోయాడంట. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, మనకి మంచి మాటలు చెప్పటం, మంచి మాటలను ఆశ్రయించడం ఇష్టపడతాం. మనకు అనుగుణంగా ఉండాలి. ఎలా ఉండాలి పాస్టర్ గారు? అనుగుణంగా ఉండట్లేదు ఇర్మియాని ఏం చేశారు ప్రజలు? రాజుని దగ్గరికి అప్పగిచ్చారు, గుంటలు వేశారు, తర్వాత చెరసాల్లో వేశారు, అనేక రకాలైన ఇబ్బందులు. ఎందుకు? ఎప్పుడు చూసినా కానీ చెడ్డ మాటలే చెబుతున్నాడు, కానీ మంచి జరిగిద్దని చెప్పట్లేదు. ప్రజలకేం కావాలి? మంచి జరిగిద్ది అనేది చెప్పాలి. మరి దేవుడు మంచివాడు కాదా? ఎందుకు మంచి చెప్పట్లేదు? ఒక విషయం తెలుసుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం, ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. దేవుడు ప్రేమించే వారిని ఏం చేస్తాడంట? శిక్షించి దండిస్తాడు. పైన మాట
5వ వచనంలో, నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము. దేవుడు నిన్ను మార్చాలి, నీ జీవితం మారాలి అని అనుకున్నప్పుడు నువ్వు తృణీకరించకూడదు. ఎందుకు సమస్యలు వస్తాయి మన జీవితంలో? మన జీవితంలో మార్పు పొందటం కోసం సమస్యలు వస్తాయి. మన జీవితంలో మార్పుని పక్కన పెట్టి సమస్యలు పోవటం కోసం మనం ఆశ్రయిస్తూ ఉంటాం. అది తప్పు విధానము. ఎందుకని? నువ్వు మారితే నీ సమస్యలు కూడా మారిపోతాయి. ఏమన్నాడు? ప్రభు చేయు శిక్షను నీవు తృణీకరించకము. తాను ప్రేమించిన కుమారుణ్ణి గద్దించి శిక్షించి స్వీకరించును, ప్రతి కుమారుని దండించును. మనకైతే ఏం కావాలి? అన్ని మంచి మాటలే చెప్పాలి. కొంతమంది నాతో అంటారు, చాలా కఠినంగా కొన్నిసార్లు వాక్యం చెప్తావు, చాలా కఠినంగా ఉండిద్ది. కఠినంగా ఎందుకు చెప్తున్నాడు దేవుడు? నువ్వు నష్టపోకూడదని చెప్తున్నాడు. చాలా మందికి ఏం జరిగిద్దంట? ప్రవచించినప్పుడు నీ జీవితంలో ఇటువంటి సమస్యలు ఉన్నాయి, నువ్వు సరిదిద్దుకో అని చెప్పినప్పుడు ఏం జరిగిద్ది? నచ్చిద్దా? నన్ను ఇటువంటి మాట అంటాడా, నన్ను ఇలా అంటాడా, నా జీవితంలో ఉన్న సమస్యలు చెప్తాడా, నా జీవితంలో ఉన్న లోపాలు చెప్తాడా అని చెప్పి చాలా మందికి ఏమనిపించింది? బాధ కలిగిద్ది. మా లోపాలు తోటి అతనికి ఏం పని? మేము వచ్చిన పని ఏంటి? ప్రార్థన చేయించుకున్నామని. మా ప్రార్థన వరకు చేస్తే సరిపోయిద్ది. మేము చెప్పాము మా పొలం సంగతి ఏంది, నా ఆరోగ్యం సంగతి ఏంది, నా ఉద్యోగం సంగతి ఏంది, నా పిల్లల సంగతి ఏంది, అంతవరకు చెప్పాలి. కానీ నాలో ఉన్న లోపాలతోటి పాస్టర్ గారికి దేవునికి ఏ సంబంధం? చాలా మంది అలా అనుకుంటారు. కానీ దేవుడికి నీ హృదయంతోనే సంబంధం. దేవునికి ఏం కావాలి? నీ హృదయం కావాలి. నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వమని దేవుడు అడుగుతున్నాడు. అందుకోసమే నీ జీవితంలో ఈ సమస్యలు వస్తున్నాయని నువ్వు తెలుసుకోవాలి. నా జీవితంలో, నా బిడ్డల జీవితాల్లో ఈ సమస్యలు రావటానికి కారణం కేవలం నాలో ఉన్న లోపమే అని మనం తెలుసుకోవాలి. మన లోపాలను మనం సరిదిద్దుకున్నప్పుడు మన జీవితంలో ఉన్న సమస్యలు కూడా, లోపాలు కూడా సరిదిద్దబడతాయి అని మనం గ్రహించాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, లోపాలొద్దు, దేవుడు చెప్పింది చేయాలి. దేవుడు చెప్పిన మాట ఏది నిరర్థకం కాదు. దేవుడు ఒక మాట చెప్పాడంటే చేస్తాడు, కానీ అది ఆలస్యం లేకుండా జరిగిద్ది. ఎలా జరిగిద్ది? నువ్వు దేవునికి అనుగుణంగా ఉన్నప్పుడు, దేవునికి ఇష్టానుసారమైన జీవితం జీవించినప్పుడు నీ జీవితంలోకి దేవుడు చెప్పిన ఆశీర్వాదం వచ్చింది. సౌలు జీవితంలో సమూయేలు ప్రవక్త ప్రవచించింది ఏంటంటే, నీకు నీ కుమారులకి సదాకాలము దేవుడు రాజుగా అభిషేకించాడు అన్నాడు. సదాకాలం ఉన్నారా? సౌలు కుటుంబం ఉన్నారా? ఎందుకు లేరు? తిరుగుబాటు చేయటం, ఆజ్ఞాతిక్రమం, పాపం, దేవుడు చెప్పిన మాటను లోపడకపోవటం. దేవుడు నీ జీవితంలో చాలాసార్లు ఆశీర్వాదాలు పలికి ఉండొచ్చు. ఆ ఆశీర్వాదం నీ జీవితంలోకి రావాలి అంటే నీవు దేవుని మాటకి లోబడాలి, దేవునికి విధేయత చూపాలి. సౌలు దేవునికి లోబడిన విధానం లేదు. ఓకేనా? దావీదు జీవితంలో లోపాలు జరగలేదని చెప్పట్లేదు, కానీ అతను మరలా పశ్చాత్తాపడి దేవుని వైపు తిరగటం వలన ఏం జరిగిందంట? దావీదు సింహాసనము నిత్యము నిలుచును. ఎందుకంటే ఆ వాగ్దానం ఎవరిదయ్యా అంటే సౌలుది. సౌలు జీవితంలో అతను ఆ ప్లేస్లో సరిగా లేడు కాబట్టి ఆ దీవెన వేరొకరికి వెళ్ళిపోయింది. ప్రతి వాని క్రియలకి ప్రతిఫలం ఇవ్వటానికి నీ దేవుడైన యెహోవా హృదయములను పరీక్షించువాడు అని రాస్తుంది. నీకేమేమి ఇవ్వాలో దేవుడిని హృదయాన్ని చూస్తాడు అని రాస్తుంది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 10వ వచనం. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను అంతరింద్రియములను పరీక్షించువాడను. నీకు నీ జీవితంలో మేలు జరగాలంటే దేవుడు ఏం చూస్తాడయ్యా అంటే నీ హృదయాన్ని చూస్తాడు, నీ అంతరింద్రియములను చూస్తాడు. దానికి ఎలిజిబులా కాదనే దేవుడు చూస్తాడు. దానికి ఎలిజిబుల్గా లేనప్పుడు దేవుడు నిన్ను డిస్క్వాలిఫైగా మార్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని కొన్నిసార్లు గద్దిస్తున్నాడు. నీ జీవితంలో మార్చుకో. ఎందుకు మార్చుకోమన్నాడు? నిన్ను ఆశీర్వదించవలసి ఉంది. నీ పరిస్థితిని మార్చుకో. ఎందుకు మార్చుకోవాలి? నిన్ను దీవించాలని నా హృదయంలో ఉంది. దేవునికి ఎందుకు ఉందంట? నిన్ను గద్దించాల్సిన అవసరం, నిన్ను దీవించాలని, నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను అభివృద్ధి పరచాలని. కానీ మనుషులకి ఏమనిపించింది?
ఏంటి? దేవుడు ఎప్పుడు నాతోటి కఠినముగానే ఉన్నాడు, అసలు దేవుడు ఉన్నాడా, నా జీవితంలో ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి, ఎందుకు నా జీవితంలో ఈ పరిస్థితులు మారట్లేదు అని మనల్ని మనము అనుకుంటా ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, ప్రతివానికి ప్రతీకారం ఇవ్వటానికి, ఇంగ్లీష్లో ఏమని ఉండిద్దంటే ఫ్రూట్ని ఇవ్వటానికి, ఫలము ఇవ్వటానికి ప్రతీకారం అని ఉండేది, కానీ ప్రతి ఫలము అని ఇంగ్లీష్లో ఉండేది. నీకు ఏదైతే రివార్డ్ ఇవ్వాలో ఆ రివార్డు కోసం దేవుడు ఏం చేస్తాడంట, నిన్ను హృదయములను పరీక్షిస్తాడు అని మనం తెలుసుకోవాలి. నీవెప్పుడైతే దేవుని వైపుకి తిరుగుతావో దేవుడు ఏం చేస్తాడంట, నీ జీవితాన్ని మారుస్తాడు. పాతాళంలోకి నువ్వు వెళుతున్నావనుకో, దేవుడు నిన్నేం చేస్తాడు, గద్దిస్తాడు. నువ్వు పాతాళంలోకి వెళ్ళిపోయేలాగున్నావు, నరకంలోకి వెళ్ళిపోయేలాగున్నావు, నీ జీవితాన్ని మార్చుకో అని చెప్పి దేవుడు ఏం చేస్తాడు, గద్దిస్తాడు. చాలామంది ఏం చేస్తారు, పాస్టర్ గారు నన్ను గద్దిచ్చాడు, పాస్టర్ గారు నన్ను అరుస్తున్నాడు, పాస్టర్ గారు నా మీద కోపడుతున్నాడు అని అనుకుంటారు. పాస్టర్ గారికి మీకు ఏమి ఆస్తి తగాదాలు లేవు. ఏమున్నాయంట, దేవుని మాట చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇర్మియా ఏమని ప్రవచిస్తున్నాడు, చెక్క కర్ర కాడికి బదులుగా ఇనప కాడి మోపబడునని చెప్పుము అని చెప్తున్నాడు. కర్ర కాడి నువ్వు తీసేస్తే ఇనప కాడిని పెడతాడు దేవుడు. ఎందుకని? నువ్వు అనుకోవచ్చు, నాకు నచ్చిన విధమైన జీవితంలోకి నేను వెళ్తాను, నాకు ఎక్కడైనా స్వాతంత్రం రావాలి అని నువ్వు అనుకుంటే దానికంటే ఎక్కువ శ్రమల్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి దేవునికి మనము లోబడాలి. దేవుడు నిన్ను ఇరికించాలని అనుకోడు. ఇక్కడ చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. యెహోవా నీకు ఆధారమగును, యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుబడకుండునట్లు, నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును, ఆయన నిన్ను కాపాడును. చాలు. యెహోవా నీకు ఆధారము, నీ కాలు చిక్కుపడకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. ఎప్పుడు నీ కాలు చిక్కుపడకుండా ఎప్పుడు ఉండిద్దంటే, దేవుడిని నువ్వు ఆధారం చేసుకున్నప్పుడు దేవుడు నీ కాలు చిక్కుబడినివ్వడు. చాలాసార్లు మన జీవితాల్లో శత్రువులు మనల్ని ఎక్కడ దొరుకుతారా, ఏ విధంగా మన జీవితంలో ఉన్న సమస్యల వలన మనల్ని అవమానపరుద్దామా, నష్టం చేద్దామా అని శత్రువు చూస్తూ ఉంటాడు. అందరూ ఏం చేస్తారు, ఎలా నష్టం చేయాలి అని చూస్తారు. చుట్టుపక్కల వాళ్ళ విషయాల్లో ఏం చేస్తారు, వీళ్ళకి ఎలాగైనా నష్టం చేయాలని సాతాను చూస్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేయాలంట, యెహోవా ఆధారమగునప్పుడు నీ కాలు చిక్కుబడదు. నువ్వు చిక్కుకుంటావేమో అని నీకు అనిపించినప్పుడు దేవుడు చెప్తున్న మాట, నా జీవితంలో నేను ఇరుక్కుంటానేమో, నా జీవితంలో నేను సమస్యల వలయంలో చిక్కుకుంటానేమో అని నీకు అనిపిస్తుంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే, యెహోవా నీకు ఆధారమగును. దేవుణ్ణి నువ్వు ఆధారం చేసుకోవాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, బలము, ధనము, ఏమన్నాడు, ఐశ్వర్యము, అందము ఏవి కూడా నీకు ఆధారం చేసుకుంటే నువ్వు ఖచ్చితంగా చిక్కుపడతావు. యెహోవా నీకు ఆధారమగును, అప్పుడు నీ కాలు చిక్కుపడకుండా ఉండిద్ది. తర్వాత చదువుచారు, మేలు చేయట నీ చేతనైనప్పుడు, మేలు చేయట చేతనైనప్పుడు దాన్ని పొందటానికి వెనక తీయకుండా సహాయం చేయాలి. నీ కాలు ఎప్పుడు చిక్కుపడకుండా ఉండిద్దంటే, మేలు చేయటం చేతనైనప్పుడు నువ్వేం చేయాలంట, మేలు చేయాలి. మనం ఏం చేస్తాం, మేలు చేయట చేతనైనప్పుడు కూడా మనం ఏం చేస్తాం, కీడే చేస్తాం. కాదు, మేలు చేయట చేతనైనప్పుడు నువ్వు దానికి పొందదగిన వానికి మేలు చేయము. ఓకేనా? తర్వాత, రేపు ఇచ్చేదని పోయి మన నీ పొరుగు వానితో అనవద్దు, నీ పొరుగు వాడిని యొద్ద నిర్భయంగా నివసించినప్పుడు వానితో అపకారం కల్పించవద్దు, వానితో నిర్నిమిత్తంగా జగడమాడొద్దు, బలాత్కారం చేయవాడిని చూసి మత్సరపడవద్దు, వాడు చేయు క్రియలను చేయాలని అనుకోవద్దు. చాలా ఉంటాయి. 3వ అధ్యాయం ఇంటికెళ్ళి చదువుకోండి. దేవుడు చెప్తున్న మాట, దయయు ఏమన్నాడు, సత్యమును నీ కంఠభూషణముగా ధరించుకోవాలి. అప్పుడు ఏం జరిగిద్దంటే, దేవుడు నీ కాలుని చిక్కుపడనీయడు. నీ జీవితంలో సాతాను చాలాసార్లు నిన్ను అయిపోయింది నీ జీవితం అన్న విధంగా ట్రాప్ చేసినప్పుడు యెహోవా నీకు ఆధారంగా ఉంటాడు. యెహోషాపాతు వైపు చుట్టూరు శత్రువులు చుట్టుకున్నప్పుడు యెహోషాపాతు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతను కాపాడాడు. మనకు దేవుని వైపుకు చూడాలి. ఇజ్రాయెల్ ప్రజలకి ఏమన్నాడు, యోధా ప్రజలకి చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు వారి మనసులు మార్చుకోమని చెప్తున్నాడు. వారిని విడిపించాలని అనుకుంటున్నాడు, కానీ వారి మనసులు మార్చుకోవాలని చెబుతున్నాడు. వారైతే మనసులు మార్చుకోవట్లేదు, కానీ వాళ్ళకి ఇష్టంగా మంచి మాటలు చెప్పే వాళ్ళని ఎన్నుకుంటున్నారు, నచ్చిన మాటలు చెప్పే వాళ్ళని ఎంచుకుంటున్నారు, కానీ మనసు మార్చుకోమని చెప్పే వాళ్ళని ఎంచుకోవట్లేదు.
ఓకేనా? తర్వాత చూడండి కీర్తన 30వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. శత్రువులు ఏం చేస్తారు? నువ్వు పడిపోతే మంచి ఆనందముగా ఉండిద్ది. నీ జీవితంలో నష్టం కలిగితే చూసి ఆనందిస్తారు. దేవుడంట యెహోవా శత్రువులు నా విషయమై సంతోషింపక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. దేవుడు నీ శత్రువుల విషయంలో వాళ్ళు సంతోషించకుండా నన్ను మనల్ని ఉద్ధరించాడు. తర్వాత చూడండి, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. అందుకు మనం దేవుడిని ఏం చేయాలి? కొనియాడాలి, స్తుతించాలి. దేవుడు శత్రువుల చేతిలో నుంచి నన్ను కాపాడాడు అని మనం కొనియాడాలి. తర్వాత యెహోవా నా దేవా, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. చాలు, నీవు నన్ను బ్రతికించితివి. మనము దేవునికి మొరపెడితే దేవుడు స్వస్థపరుస్తాడు. దానికి ముందు ఏం చేయాలి? మొరపెట్టాలి. యేసు ప్రభు వెళ్తున్నప్పుడు కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళు కానీ, దయ్యములు పట్టిన వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు కానీ, గ్రుడ్డివారు కానీ వాళ్ళందరూ దేవునికి ఏం చేశారు? మొరపెట్టారు. అయ్యా మాకు స్వస్థత దయచేయమన్నప్పుడు యేసు ప్రభు వారు దాటి వెళ్లకుండా వారికి స్వస్థతనిచ్చాడు. మన జీవితంలో కూడా అనారోగ్యం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దేవునికి మొరపెట్టాలి. పాతాళములోనికి దిగకుండా. పాతాళములోకి ఎవరు దిగుతారు? పాపము చేయవారు. చూడండి యోబు గ్రంథం 24:19. పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. పాపము చేసిన వారిని పట్టుకునేద్దంట. పాతాళం ఎవరిని పట్టుకునేది? పాపం చేసిన వాళ్ళు పట్టుకునేది. ఇప్పుడు కీర్తనల గ్రంథంలోకి వద్దాం. 30వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం చదువుతాం. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. ఓకేనా? పాతాళంలో అంటే ఏంది? పాపము వలన వచ్చు జీతము మరణము. పాపం చేసిన వారిని పాతాళం పట్టుకునేది. అయితే నేను నీకు మొరపెట్టాను కాబట్టి నీవు నన్ను పాతాళంలోనికి వెళ్లకుండా కాపాడావు. గోతులో దిగకుండా నీవు నన్ను కాపాడావు. గోతులోనికి దిగిపోతే ఇంక మరలా వస్తారా? ఇంకా గోతులోనికి దిగిపోతే రారు. మనకు ఆయుష్ ఉన్నప్పుడే మనం మొరపెట్టాలి. నా పాపములు నా అతిక్రమల వల్ల నన్ను పాతాళానికి వెళ్ళనివ్వద్దు, నాకున్న అనారోగ్య సమస్యలను నీవు స్వస్థపరచు అని మనం దేవునిని అడగాలి. అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? శత్రువులు సంతోషించుకున్నట్లు దేవుడు ఉద్ధరిస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, పాతాళములోనికి వెళ్లకుండా మన ప్రాణాన్ని కాపాడుతాడు. అంటే పాపములో నుంచి మనల్ని విడిపిస్తాడు. అంతేగాని మనం వాటి విషయంలో ప్రార్థన చేయటం మానివేసి మన జీవితంలో, నేను చాలాసార్లు చెప్తున్నాను, ఈ రోజుల్లో ప్రార్థన చేయటం మారిపోయింది. ఏ విషయాలు ప్రార్థన చేస్తున్నారు? ఇల్లు కావాలయ్యా, పిల్లల పెళ్ళిళ్ళు కావాలయ్యా, పిల్లలు పుట్టలేదయ్యా, ఉద్యోగాలు లేవయ్యా. ఇవి ఆ ప్రార్థన? ఏంటి ప్రార్థన? దాన్ని ఏమంటారు? ప్రార్థన అంటారా? మారు మనసు కలుగునట్లు యథార్థముగా దేవునికి మొరపెట్టాలి. మన జీవితం మార్చుకునేలాగిన దేవుని సన్నిధిలో మనం మొరపెట్టాలి. ప్రార్థన అంటే ఏంది? యథార్థంగా నీ జీవితంలో మారు మనసును దేవుడు కోరుకుంటున్నాడు. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని నువ్వు వెతకాలి. ఫస్ట్ దేవుని దగ్గర, దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మనము వెతకాలి. నిన్న కూడా నేను ఉపవాస ప్రార్థనలో చెప్పాను, పిల్లలకి కొన్ని విషయాలు చెప్పాను. నేను ఏం చెప్పాను? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు చాలామంది. శత్రువులు ఎక్కువైపోయినప్పుడు ప్రార్థన చేస్తారు, సమస్యలు ఎక్కువైనప్పుడు ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేయాలి చెప్పండి? ఉపవాస ప్రార్థనలు ఏమని ప్రార్థన చేయాలి? సమస్య వస్తే చాలామంది ఏం చేస్తారు? ఈ సమస్య తొలగిపోవాలని 3 వారాలు 7 వారాలు ప్రార్థన పెట్టించుకుంటారు. పెట్టించుకోరా? 3 వారాలు 7 వారాలు ప్రార్థన పెట్టించుకున్నందువలన 7 వారాలు నీకు భోజనం ఖర్చు తప్ప ఏమి ఉండదు. నీకు ప్రార్థన తెలియకపోతే, నువ్వు ఎలా ప్రార్థన చేయాలో తెలియకపోతే భోజనం ఖర్చు తప్పితే ఏమీ ఉండదు. ఏం చేయాలి? దానియేలు ఏమంటున్నాడు? యెహోవా కటాక్షము పొందినట్లు మనము దేవుని దగ్గర వేడుకొందుము. రెండోది సింహాల బోన్లో ఉన్నప్పుడు ఏమంటున్నాడు? దేవుని ఎదుట నేను నిర్దోషిగా కనపడ్డాను. ఎస్తేరు ప్రార్థన చేసినప్పుడు
దయ పొందినది. మరియమ్మ తల్లి విషయంలో ప్రార్థన చేసినప్పుడు, దయాప్రాప్తురాలా నీకు శుభము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. కాబట్టి అందరు పిల్లల్ని చంపుతున్నప్పుడు మరియమ్మ తల్లి కుమారుడైన యేసు ప్రభువారు, దేవుని కుమారుడైన యేసు ప్రభువారు మీదకి సంహార దూత రాకుండా కాపాడబడ్డారు. ఎందుకు? కృప పొందాలి. ఉపవాస ప్రార్థనలో మనం ఏం పొందాలి? కృప పొందాలి. దేవుని సన్నిధిలో దయ పొందాలి. దేవునికి ముందు కటాక్షము పొందాలి. దేవుని ముందు నిర్దోషిగా కనపడాలి. అది ఉపవాస ప్రార్థన. నీ జీవితంలో ఎక్కడ లోపం ఉందో దాన్ని సరిదిద్దుకొని ఏమన్నాడు? దేవుడు రేపు మీ ఎదుట అద్భుత కార్యములు చేయబోతున్నాడు కనుక మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి. రేపు అద్భుతం చేయబోతున్నాడు కనుక మీ ద్వారకమ్ముల మీద క్రీస్తు రక్తాన్ని ప్రోక్షించుకోండి, మీ వస్త్రములు ఉతుక్కోండి. గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుక్కొని తెలుపు చేసుకున్నారు కనుక దేవుడు ఏం చేశాడంటే వారి ప్రతి బాష్ప బిందువు తుడిచివేశాడు. దేవుడే తన గుడారముగా వారిని కప్పాడంట. ఏమంటారు? ప్రకటన 7:14. ఎందుకు నేను ఈ మాటలన్నీ చదువుతున్నానంటే, నీవు ప్రార్థన చేసేటప్పుడు గొర్రెపిల్ల రక్తంలో నీ వస్త్రాలు ఉతుక్కోవాలి. దేవుని ముందు పశ్చాత్తాపడాలి. దేవుని ముందు నా జీవితం సరిచేయమనాలి. కానీ నన్ను మోసం చేసి నష్టం చేస్తున్న వాడు నాశనం అవ్వాలని ప్రార్థన చేస్తారు. అది కాదు ప్రార్థన. నువ్వు సరిదిద్దుకోవాలి. మన జీవితాన్ని మనము సరిదిద్దుకోవాలి. అప్పుడేమైపోయింది? దేవుడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూరు ఆయన దేవదూత కావలి ఉండి వారిని కాపాడును. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ చుట్టూరు దేవుని దూతలు ఉంటాయి. నీ ఇష్టానుసారంగా ఉండే ఉపవాసం ఉంటే దేవదూతలు ఏముండవు, సాతాను దూతలు తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడు దొరుకుతాడా అని. అవునా కదా? ఎవరు ఉండాలి? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూరు దేవదూతలు తిరుగుతూ ఉంటాయి. దేవుని భయము, దేవుని భక్తి నీ లోపల ఉంటే నీ చుట్టుపక్కల దేవదూతలు తిరుగుతూ ఉంటాయి. ఓకేనా? ఎందుకు నేను ఈ మాటలు చెబుతున్నానంటే, మనకిష్టమైన బోధలకు అలవాటు పడ్డాం కానీ మన మనసును మార్చుకోవడానికి ఇష్టపడలేదు. యేసుప్రభువు వారు చెబుతున్నాడు, యేసుప్రభువు వారు ప్రేమిస్తున్నాడు. తను ప్రేమించిన కుమారుణ్ణి గద్దించి శిక్షించి లోపరుచుకుంటాడు. ఆ గద్దింపుని త్రోసివేయకూడదు. దేవుడు గద్దించినప్పుడు నా కుమారుడా, ఆయన గద్దింపుని శిక్షని త్రోసివేయకూడదు, త్రోసివేయబాక. ఓకే? తర్వాత చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఏమని ఉండింది అంటే 3 నుంచి చదివితే, ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ ఉంది. ఆమె తీసుకొచ్చారు. ఆమెని రాళ్లతో కొట్టి చంపడానికి ప్లాన్ వేశారు. ఆవిడ ఎక్కడికి వచ్చిందంటే యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. యేసు ప్రభు వారు ఏమన్నాడు? అందరికీ చెప్పవలసిన మాటలు చెప్పి మీలో పాపము లేనివాడు మొదటగా ఆమె మీద రాయి వేయవలను అని చెప్పి తర్వాత ఏం చేశాడు? అమ్మా, ఇంక నువ్వు పాపము చేయకము, నేను నిన్ను శిక్ష విధింపను అని చెప్పి వెళ్ళిపోయాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఏం చేయాలి? మనము క్రీస్తు దగ్గరికి వెళ్ళాలి. శత్రువులు మనల్ని పట్టుకున్నప్పుడు, శత్రువుల చేతిలో మనం చిక్కుకున్నప్పుడు ఏం చేయాలంట? యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుబడదు. యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్తే ఎంతమంది పట్టుకున్నా సరే నీ కాలు చిక్కుబడదు. ఎందుకని? యేసయ్య నిన్ను విడిపిస్తాడు. ఎంతమంది శత్రువులు నిన్ను ముట్టినా, ఎంతమంది సాతాను ప్రయోగాలు నీ మీద జరిగినా ఏం జరిగిద్దంట? యెహోవా నీకు ఆధారమగును. కాబట్టి ఏం జరిగిద్దంట? ఆమెను విడిపించేశాడు దేవుడు. కాబట్టి మన జీవితంలో కూడా చాలాసార్లు మనం ఏం చేస్తాము? దేవుని సన్నిధికి వెళ్ళటానికి ఆలోచిస్తాం, దేవునికి లోబడము. దేవుడు గద్ది ఇచ్చినప్పుడు మనం లోబడము. దేవుని గద్దింపునికి మనము లోబడినప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతం చేస్తాడు. ఏమంటున్నాడు? ఆవిడ జీవితాన్ని కాపాడాడు. అలాగే మన జీవితాలు కూడా దేవుడు కాపాడుతాడు. తెలుసుకోవాలి, మనం మన కుటుంబాన్ని కాపాడుతాడు. పరిస్థితులు చూసి మనం కృంగిపోకూడదు. ఎందుకనంటే శత్రువులు చూసి మనం అధైర్యపడకూడదు. ఎందుకని? చూడండి, సామెతల గ్రంథంలో ఉంటుంది 3వ అధ్యాయం 26వ వచనానికి పైన చూడండి. సామెతల గ్రంథం 23 నుంచి చదువుదాం. పైన ఏమనుందంటే, నా కుమారుడు అలస్సైన జ్ఞానమును వివేచనను నీవు భద్రము చేసుకొనుము, అవి నీ కన్నుల ఎదుటి నుండి తొలగిపోనీకము. జ్ఞానం అంటే ఎవరు? బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు ఎవరిలో ఉన్నాయి? క్రీస్తులో ఉన్నాయి. అవి నీ కన్నుల ముందు నుంచి తొలగిపోనీయకూడదు. తర్వాత ఏం జరిగిద్దంట? అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితంగా నడిచెదవు, నీ పాదం ఎప్పుడు తొట్టిల్లదు. నీ కనుల ముందు ఎప్పుడు యేసు ప్రభు వారి జ్ఞానము, యేసు ప్రభు వారి వాక్యము నీ కనుల ముందు నీ హృదయంలో ఉన్నప్పుడు నీ పాదము తొట్టిల్లదు. తర్వాత ఏమనుంది?
పండుకొనున్నప్పుడు నీవు భయపడవు. పండుకొనినప్పుడు నీవు భయపడవు. దేవుని యొక్క భయము నీకుంటే ధైర్యముగా ఉంటావు. నీవు పండుకొనినప్పుడు భయపడవు. చాలా మందికి భయం ఉండిద్ది పడుకున్నప్పుడు. అయ్యో ఏదో ఒక దురాత్మలు ఏ ఒక బలహీనతలు పట్టుకుంటాయేమో. ఏమీ కాదు. ఏమన్నాడు? నీవు పండుకొనినప్పుడు భయపడవు. భయపడకుండా పడుకుంటావు. ఎందుకని? జ్ఞానము, దేవుని యొక్క వాక్యము నీ ముందుండాలి. తర్వాత చదువు. నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. ఎలాంటి నిద్ర వచ్చిందంట? సుఖమైన నిద్ర వచ్చింది. నీవు పరుండి భయము లేకుండా పడుకుంటావు. దేవుని జ్ఞానము, దేవుని వాక్యము నీ ముందున్నప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నీవు పరుండి సుఖముగా నిద్రిస్తావు. దేవుని భయం లేకపోతే మన హృదయాల్లో భయం ఉండిద్ది, ఆందోళన ఉండిద్ది, కంగారు ఉండిద్ది, యాంగ్జైటీ, టెన్షన్స్ అన్నీ వస్తాయి. అవన్నీ పోయి ఏం జరిగిద్దంట? నీవు పడుకున్నప్పుడు సుఖముగా నిద్రపోతావు. తర్వాత ఆకస్మికముగా భయము కలుగునప్పుడు దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. కొంతమంది కొన్నిసార్లు సాతాను ఏం చేస్తాడంటే ఎవరికన్నా ఏదైనా జరగటం చూసి అమ్మో అని పెట్టి భయపెడతా ఉంటాడు. అప్పుడు నువ్వేం చేయకూడదంట? భయపడకూడదు. దేవుని వాక్యం నీలో ఉంది. దేవుని యొక్క శక్తి నిన్ను ఆవరించింది. పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనింది. దేవుని దూతని దానియేలు చుట్టూరుగా దేవుని దూతను పంపాడంట. ఎస్తేరు విషయంలో రాజాజ్ఞని మార్చేశాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు సుఖముగా పడుకుంటావు. నీ జీవితంలో ఆశీర్వాదాన్ని దేవుడిస్తాడు అని నువ్వు మర్చిపోకూడదు. ఎందుకు నేను ఈ మాటలు చెబుతున్నానంటే నీవు దేవుని యొక్క జ్ఞానమైన క్రీస్తుని నీ హృదయంలో పెట్టుకోవాలి. అప్పుడేం జరిగిద్దంట? నీవు ధైర్యముగా పడుకుంటావు. ఎందుకని? దుష్టునికి భయము కలిగిద్దంట. సాతాను సంబంధించిన వ్యక్తులకు కలిగిద్ది భయం. ఓకే. తర్వాత దుర్మార్గులకు నాశనం అయినప్పుడు నువ్వు భయపడొద్దు. దేవుడిని నువ్వు ఆధారం చేసుకొని కాలు చిక్కుపడతావు. పక్కన వాళ్ళకి ఏదో జరిగింది, ఇప్పుడు నాకు కూడా ఏదో జరిగిద్ది. ఎదురింట్లో ఎవరో చచ్చిపోయారు కాబట్టి ఏళ్ళకు పడతారంట. ఎప్పుడు పడతారంట? ఆ రోజు పాస్టర్ గారు నేను తల స్నానం చేసి సమాధుల మీదకి వెళ్తున్నాను. పాస్టర్ గారు పూలు పెట్టుకొని ఆ చెట్టు మీద నుంచి ఒక దెయ్యం వచ్చి ఏమలో పట్టింది. అవును, అటు పడతారా? తల స్నానం చేసి సమాధుల మీదకి వెళ్తే దెయ్యాలు పడతాయి అని ఎవరు చెప్పారు? బైబిల్లో అయితే లేదు. నువ్వు అనుకున్నావు కాబట్టి పడతారు, నువ్వు పిలుస్తున్నావు కాబట్టి వస్తాడు వాడు. ఎందుకని? వాడి పేరేంది? అపవిత్రాత్మ. దురాత్మ బట్టినోడికి ఉన్న నేచర్ వేరు. ఏంది? ఏం నేచర్ చెప్పు? అపవిత్రాత్మ. వాడు సమాధులలో వాసము చేయవాడు, వాడు వస్త్రములు వాడు తీసివేసుకునేవాడు, తన చేతులను కోసుకునేవాడు, తనను తాను గాయపరుచుకునేవాడు. అది దురాత్మల యొక్క లక్షణం. ఎవరికో ఏదో జరిగింది, ఆకస్మికంగా భయము కలిగినప్పుడు నీవు భయపడవద్దు. చాలామంది ఏం చేస్తారు? భయపడతారు. భయం ఉండకూడదు. నీకు నీ కాలు చిక్కుపడదు. దేవుడు నీకు ఆధారమైనప్పుడు నీ కాలు, సాతాను నీకెన్ని ట్రాప్స్ వేసినా సరే నీ హృదయం మారి దేవుని వైపు యథార్థంగా ఉండి నీవు మారు మనసు పొందిన వ్యక్తివైతే నీకు భయపడమని చెప్పినా నువ్వు భయపడవు. భయపడతావా? ఎందుకని? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. ఎలీషా ప్రవక్త చనిపోయాడు, తీసుకొని సమాధుల్లో పెట్టినప్పుడు యుద్ధం జరుగుతుంటే ఒక అతన్ని పైన తొగి పాతి పెట్టారు. ఎలీషా యొక్క శల్యములు, డెడ్ బాడీ అతని శల్యములు తగిలినప్పుడు అతను లేచి నిలబడ్డాడంట. అది దేవుడిచ్చిన అభిషేకం. చచ్చిపోయినోడైనా లేచి బతుకుతాడు, కానీ చచ్చిపోయినోడు నీకు పట్టమైంది. అసలు మేము కశాపురం ఒకరోజు వాక్యం చెప్పడానికి వెళ్ళాం. ఇక్కడ ఒక ఆయన అమృత హార్ట్ హాస్పిటల్ ఒక ఆయనకి ప్రార్థన చేయమంటే సరే నేను కొంచెం లేట్కి వెళ్ళాను. ఈ లోపల ఆయన చనిపోయాడు. వాళ్ళు అంబులెన్స్ తెచ్చుకోవడానికి వాళ్ళు అటు దిగారు, నేను ఇటు మెట్లు ఎక్కాను. నాకు తెలీదు ఆయన చచ్చిపోయాడని. నేను ప్రార్థన చేసిన తర్వాత అతను మరలా దేవుడు ముట్టి ఆయుష్ ఇచ్చాడు. వాళ్ళు ఈ లోపల వచ్చారు, అంబులెన్స్ వచ్చేళ్ళకి ఆయన లేచి ఉన్నాడు. ఈ లోపల వాళ్ళు చూసి వాళ్ళ ఇంటికాడ స్తుతి కూడి పెట్టుకున్నారు కశాపురంలో. చచ్చిపోయిన వాళ్ళు నీకు పట్టం కాదు, దేవుడు ఆయుష్ ఇచ్చేవాళ్ళగా చేస్తాడు. భయపడకూడదు. దుష్టులకు ఆకస్మికంగా నాశనము కలుగునప్పుడు నీవు భయపడకూడదు. యెహోవా నీకు ఆధారమగును అని బైబిల్ చెబుతుంది. ఓకే. తర్వాత 1 రాజులు 22:8. అందుకు ఇజ్రాయేలు రాజు
ఇమ్లా కుమారుడైన మీకాయా అని ఒకడున్నాడు. మికాయా అనే ఒకడున్నాడు. యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నారు వాళ్ళు. వెళ్తుంటే రామోత్ గిలాదు మనదే కదా, మనం వెళ్దాము అని ఆహాబు అన్నప్పుడు మనం వెళ్దాం అని అనుకొని యుద్ధానికి ప్రయాణం అవుతున్నప్పుడు ఇక్కడ అందరూ వెళ్ళమని చెబుతున్నారు, కానీ యెహోవా ప్రవక్తలు ఎవరు లేరా అంటే ఒక అతను ఉన్నాడు. అతడు ఎప్పుడు కూడా నా గురించి కీడే ప్రవచిస్తాడు కానీ మేలు ప్రవచించడు, అతన్ని పిలుద్దాం అని అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, యుద్ధము చేయుటకు రామోత్ గిలాదు మీదకు పోదునా అని వారిని అడిగాను. చూడండి 5 నుంచి చదివితే, యెహోషాపాతు నేడు యెహోవా యొద్ద విచారణ చేయదము రండి అని ఇజ్రాయెల్ రాజు అనగా, ఇజ్రాయెల్ రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిచాడు. యుద్ధం చేయటానికి రామోత్ గిలాదు మీదకి వెళ్ళండి అన్నారు అందరూ. కానీ దేవుని ప్రవక్త అయిన మికాయా ఏమన్నాడంటే, వద్దు, నువ్వు వెళ్తున్న మార్గం కరెక్ట్ కాదు. కాపరలేని గొర్రెల వలె ఇజ్రాయెల్ చెదిరిపోయి నాకు కనపడుతున్నారు. దేవుని సింహాసనం ముందు ఏమన్నారు, ఆహాబుని చంపటానికి ఎవరు వెళ్తారు అన్నప్పుడు ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా వెళ్ళారు అంట. మనసు మార్చుకోకుండా నీవు మేలు జరిగిద్దని నమ్మి వెళితే కుదరదు. నీ మనసు మార్చుకొని వెళ్ళాలి. నీ మనసు కూడా మారితే అప్పుడేం జరిగిద్దంట, మేలే జరిగిద్ది. ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందంటే, ఇదంతా చదివిస్తే టైం సరిపోదు. ఏమనుందంటే, రామోత్ గిలాదు మీదకు పోదామంటే అనుకున్నప్పుడు ఇమ్లా కుమారుడైన మికాయా చెప్పాడు. ఏమన్నాడు, ఆత్మవశుడై అతను ఏమన్నాడు, పరలోక సైన్యం అంతయు ఆయన కుడి పార్శ్వం ఎడమ పార్శ్వం 19 నిలిచి ఉండగా నేను చూచితిని, ఆహాబు రామోత్ గిలాదు మీదకు పోయినవి అక్కడ ఓడిపోనట్లు ఎవడు అతన్ని ప్రేరేపించినగా యెహోవా సెలవిగా. ఒకడు ఈ విధంగా ఆ విధంగా చెప్పాడు. అతడు పోయి ఓడిపోయేటట్లు ఎవడు ప్రేరేపిస్తాడు? సాతాను కొన్నిసార్లు ప్రేరేపిస్తాడు. ఏంది, నీకేం కాదు ఎల్లు, దేవుడే నీకు తోడున్నాడు ఎల్లు, నీకు మంచిగా జరిగిద్ది ఎల్లు. ఎందుకు? మంచి మాటలు మనకి ఇష్టం. చెడు మాట వస్తే ఏమంటారు, ఆ పాస్టర్ గారు ఎప్పుడు కూడా కఠినమైన మాటలు చెబుతాడు, అవి నచ్చవు. ఏవి నచ్చుతాయి? తీయగా చెప్పాలి. ఏం చేసినా చేయకపోయినా. పాస్టర్లు షుగర్ కోటింగ్ అంటే ఏంది, తీయని మాటలు చెబితే పాస్టర్ గారు అబ్బాయి ఎంత ప్రేమ కలిగినోడయ్యా, పాస్టర్ గారు ఎంత అమాయకుడు, నోట్లో నాలుక లేనోడయ్యా, ఒక చిన్న మాట కూడా అండు, ఇంకెందుకు పాస్టర్ ఒక మాట కూడా అనకపోతే ఇంకెందుకు పాస్టర్? దైవజనుడు సర్వసన్నద్ధుడై ఖండించుటకు, హెచ్చరించుటకు, బుద్ధి చెప్పుటకు సర్వసన్నద్ధుడై ఉండాలి. సమయమందు అసమయమందు ఏ టైంలోనైనా సరే గద్దించడానికి సిద్ధంగా ఉండాలి. మా పాస్టర్ గారు నోట్లో నాలుక లేనోడు, చాలా మంచోడు. నోట్లో నాలుగు లేకపోతే సావుకు పనికిరాడు. నిజమనేం చెబుతుంది. ఎందుకని? ఖండించేవాడై ఉండాలి, బుద్ధి చెప్పేవాడై ఉండాలి, హెచ్చరించేవాడై ఉండాలి, నువ్వు చేస్తున్న తప్పని చెప్పేవాడై ఉండాలి. ఎందుకనంటే మనుషులను సంతోషపెట్టేవాడుగా ఉండకూడదు, మనం దేవుని సంతోషపెట్టేవాడిగా ఉండాలి. కాబట్టి ఇమ్లా కుమారుడు అని మికాయా చెప్పినప్పుడు ఆహాబు వినలేదు, తన జీవితంలో చాలా నష్టపోయాడు. నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, దేవుణ్ణి మనం ఆధారం చేసుకోవాలి. లోకములో మన మనసు మార్చుకోకుండా మనము మంచి జరిగిద్దిలే అని ఆలోచించకూడదు. మన హృదయం మార్చుకోవాలి. మన జీవితంలో చాలా లోపాలు ఉంటాయి. మన జీవితంలో చాలా గర్వము, మన జీవితంలో చాలా అసూయ, మన జీవితంలో ద్వేషము, మన జీవితంలో పక్షపాతము, మన జీవితంలో కుళ్ళు, కుతంత్రాలు, కన్నింగ్, మోసము, నేచర్లు, సాతాను సంబంధమైన ప్రతి విధమైన పగ సమస్తము మనం పెట్టుకొని అతిశయపడకూడదు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అప్పుడు దేవుడు నీతోటి యథార్థంగా చూసి మాట్లాడతాడు. నీ హృదయంలో చెడు ఆలోచనలన్నిటినీ తీసేసి నీ హృదయం శుద్ధిగా ఉండాలి. దేవుడు ఎందుకు చెప్తున్నాడు అని మనం ఆలోచించాలి. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి గద్దిస్తున్నాడు. చివరిగా ఒక మాట చూడండి, హెబ్రీ 12:10. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. దేవుడు ఎందుకు శిక్షిస్తాడంటే, మనము ఆయన పరిశుద్ధతలో పాలు పొందటానికి శిక్షిస్తాడు. పరిశుద్ధమైన జీవితంలో ఉండటం కోసం, పరిశుద్ధంగా జీవించడం కోసం దేవుడు ఏం చేస్తాడు, కొన్నిసార్లు శిక్షిస్తాడు. ఎందుకు? మా లోపల ఉన్న చెడ్డ స్వభావం పోవటానికి దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడు, శిక్షిస్తాడు. ఆ చిన్నపిల్లలు ఎవరైనా అబద్ధం చెప్పడానికి ఎందుకు కొడతాం? వాళ్ళు చెడ్డ స్వభావం పోవాలని. ఎవరైనా చిన్న బలహీనత, దొంగతనమో, మోసమో, అబద్ధాలు చెప్తే బిడ్డలను ఎందుకు కొడతారు? వాళ్ళలో ఆ స్వభావం ఉండకూడదు, మంచివారుగా ఉండాలని. అలాగే యేసయ్య కూడా పరిశుద్ధులుగా ఉండటం కోసం శిక్షిస్తాడు, కానీ ప్రేమ కలిగిన వాడు ఖచ్చితంగా మనం నమ్మాలి. మనం ఏమనుకుంటామంటే, దేవుడు శిక్షించినప్పుడు మారు మనసు పొందటం వదిలిపెట్టి దేవుడు కఠినుడు అనుకుంటాం. కఠినుడు కాదు, ప్రేమ కలిగిన వాడు. అందులో ప్రేమ ఉంది.
దేవుడు నేను గద్దించినప్పుడు ప్రేమ ఉంది, దేవుడు నేను శిక్షించినప్పుడు ప్రేమ ఉంది. అది తెలుసుకొని మనం మారు మనసు పొందితే దేవుని రాజ్యంలో మనం స్థిరపరచబడతాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు.